హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందూస్ వరల్డ్. బాగున్నారా? ఒక సీక్రెట్ రూమ్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ముందు నా నెత్తి మీద ఒకసారి ప్యానల్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. కెమెరాలో నా నెత్తి మీద ఇప్పుడు వాటి గురించి డిస్కషను. జనరల్గా అవి భూమి మీద ప్రతి వస్తువుని వాడాలనుకున్నాను కదా, సన్షైన్ కూడా వాడేసుకుందామని చెప్పేసి మొదలు పెట్టాంలేండి. అది కాదు, కరెంటు బిల్లులు ఎక్కువైనాయి, అవి కవర్ చేసుకోవడానికి ఇది పెట్టించింది. సరే, వాటి గురించి చెప్పాలి అనే దానికన్నా ముందు ఇవాళ నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, హోమ్ టూర్లో కూడా ఎప్పుడూ చూపించలేదండి ఒక సీక్రెట్ రూము. దీంట్లోకి వెళ్ళే ముందు రూమ్లోకి ముందు ప్యానల్స్ గురించి నేను వాళ్ళు ప్యానల్స్ పెట్టేటప్పుడు ఒక చిన్న క్లిప్ తీశాను, మీరు అది చూడండి. సో దానికి రిలేటెడ్గా డీటెయిల్స్ నేను వాయిస్ ఓవర్లో ఇస్తాను. ఎవరైనా సోలార్ ప్యానల్స్ ఇంట్రెస్ట్ ఉండి పెట్టించుకునే వాళ్ళు ఉంటే. సరే, ఇప్పుడు ఆ ప్యానల్స్కి రిలేటెడ్ బ్యాటరీ సిస్టమ్ అంతా కూడా గరాజ్లో ఉంటుందండి. అది చూపించాలంటే నేను కష్టపడి లైఫ్ అంతా శ్రమంతా కష్టపడి పెట్టిన రూమ్ అనమాట, సర్దిన రూము. ఇంత ఎందుకు చెప్పుకుంటున్నానంటే, ఈ ఇంట్లోకి వచ్చిన కొత్తలో ఆ రకంగా నేను సర్దాను. పదండి లోపలికి వెళ్ళినా చెబుతాను రండి. ముందు ఆవేశపడి ఇటు వచ్చేసే మాకండి. సోలార్ ప్యానల్స్ పెట్టే క్లిప్ చూడండి, కాస్త మైండ్ రిఫ్రెష్ అవుద్ది. ఎందుకంటే ఈ రూము చూసినాక మీకు బుర్ర హీట్ ఎక్కిపోద్ది, ఆ రేంజ్లో ఉంటుంది ఈ రూము. సరేనా? ఈలోపు మీరు అది చూసేయండి. ఈ సోలార్ ప్యానల్స్ పెట్టడానికి 1 వీక్ ముందు ఇలా స్కెఫోల్డింగ్ అటాచ్ చేసి వెళ్ళిపోతారు ఇంటికి. సో వన్స్ వాళ్ళు వచ్చినాక మనకి ఎలక్ట్రిక్ రూము లోఫ్ట్ వాడి వైరింగ్ చేస్తారు. ఈ ఎలక్ట్రిక్ రూమ్లో ఈ పెట్టిన హోల్ కూడా తర్వాత ఫిల్ చేశారు. దెన్ లోఫ్ట్లో నుంచి యూజ్ చేసిన వైర్స్ గరాజ్లోకి తీసుకెళ్తారనమాట. వీటన్నిటికీ ఈచ్ ప్యానల్కి ఆప్టిమైజర్స్ అని పెడతారు. అవేంటంటే మనకి సన్ రేస్కి షేడ్ అడ్డం వచ్చినప్పుడు కూడా మనకి ఎనర్జీ రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఇస్తాయి. అండ్ ఈ ప్యానల్స్ అన్నీ కూడా లైట్ వెయిట్ అండి. అండ్ 20 ఇయర్స్ మనకి ఎనర్జీ రిసీవింగ్ కెపాసిటీ ఉంటాయంట. ఇలాంటి సోలార్ ప్యానల్స్ మేము ఇంతకుముందు మా ఓల్డ్ హౌస్లో 2012లో పెట్టించినప్పుడు 6,000 pounds స్పెండ్ చేశాము. ఇప్పుడు ఈ ఇంటికి 2023లో పెట్టించడానికి 18,000 pounds అయింది. సో ప్రైజెస్ అయితే అంత ఎక్స్పెన్సివ్ అయినాయండి నవేడేస్. అసలు చూశారు కదా, ఇది ఇప్పుడుది కాదులేండి, ఎప్పుడో 6 నెలల క్రితం కొటేషన్ వేస్తే ఇప్పటికి వర్క్ అయింది. అండ్ మాకు ఇది ఫస్ట్ టైం కాదు, మేము 2012లో మేము ఒక సెకండ్ హౌస్ కొనుక్కున్నాము, ఆ ఇంటికి ప్యానల్స్ పెట్టించాము. తర్వాత మళ్ళీ ఆ ఇంట్లో ఉండలేదు, మళ్ళీ ఇటు మూవ్ అయిపోయాం కాబట్టి ఇది థర్డ్ హౌస్ అనమాట. మళ్ళీ దీనికి ఇనేంటి మేము ఇల్లు కొని ఎన్నేళ్ళు అయింది, అప్పటికి నేను యూట్యూబ్ జర్నీలో కూడా లేనులేండి. 2016లో కొన్నాం, ఇప్పుడు పెట్టించాం. అప్పటి నుంచి పెట్టిద్దాం అనుకుంటే అలా పోస్ట్ పోన్ అయ్యి ఇది బేబీగా ఉన్నప్పుడు ఇంట్లోకి మూవ్ అయ్యాం. కాకపోతే ఎప్పుడైనా ఫస్ట్లో పెట్టించాలి అనుకున్నప్పుడు పెట్టించేటివేనండి. లేట్ అయిన కొద్దీ రేట్లు పెరగడం తప్పితే తగ్గటం ఉండదు. ఇప్పుడు అనవసరంగా 3 times ఎక్కువ పెట్టి పెట్టించాల్సి వచ్చింది ఈ ప్యానల్స్. బట్ అవసరం, ఇప్పుడు నీడెడ్ కాబట్టి పెట్టించాం. రండి మన సీక్రెట్ రూమ్లోకి, వెల్కమ్. ఎంత నేను కష్టపడి సర్దాననేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇలా చూడండి, ఒక నిమిషం అనిపిస్తుంది ఇది మనిషేనా అని అనిపిస్తుంది. ఇది దాని కష్టం అంట. సరే, ఇవన్నీ కష్టపడి నేను 2016లో సర్దానండి. మళ్ళీ ఈ మధ్య మెస్సీగా ఉంటే, అప్పుడంటే కొంచెం 2016 అంటే కొంచెం యంగ్ ఏజ్, ఓకేనా? అప్పటికి ఇంకా నాకు 40 రాలా, 34 రేంజ్ కాబట్టి ఒక రేంజ్లో ఎనర్జీ ఉండేది. 40 వచ్చేసరికి అంత కెపాసిటీ లేదండి, హెల్ప్ తీసుకొని సర్దాను అది. సో ఎంత సర్దిచ్చింది ఎప్పుడు ఒక నెల అయినట్టుంది, 2 నెలలు అయినట్టుంది ప్రాపర్గా సర్దిచ్చి. సో ఇది మనం సర్దించడానికి కూడా రీజన్, ఆ ప్యానల్స్ పెట్టడానికి స్పేస్ ఖాళీ చేయమన్నారు, అందుకని ఈ స్పేస్ ఖాళీ చేయడానికి ఇంత సర్దుకున్నాం. రండి, ఇది ఇన్వర్టర్ అండి. ఆ సోలార్ ప్యానల్స్కి 2 బ్యాటరీస్ అనమాట. సన్షైన్ నుంచి మనకు బీభత్సంగా ఎనర్జీ వస్తుంది కాబట్టి ఆ వచ్చిన దాన్ని ఫస్ట్ ఈ 2 బ్యాటరీలో ఫుల్గా సేవ్ చేస్తుంది. ఈ సేవ్ చేసింది మనకి కొన్ని డేస్ వస్తుంది ఎనర్జీ. సో ఇదంతా మొత్తం మనకి యాప్ సిస్టమ్ ఉంటుందండి, ఎంత ఎనర్జీ వస్తుంది, ఎంత వాడుతున్నాము. ఇది కూడా దగ్గరికి మీరు చూడండి, ఇది మనకి మొబైల్లో యాప్లో కూడా ఉంటుంది. ఏ కంట్రీలో ఉన్నా మనం చూసుకోవచ్చు వచ్చే ఎనర్జీ అండ్ వాడే ఎనర్జీ అంతా. మిగిలిపోయిన ఎనర్జీ ఉంటుంది కదా, అది గ్రిడ్కి వెళ్ళిపోద్ది. గ్రిడ్ నుంచి మనకి అమౌంట్ వస్తుంది అనమాట. సో వింటర్లో అయితే గ్రిడ్కి వెళ్ళే అంత ఎనర్జీ ఉండదంట. ఇది పెట్టించడానికి రీజన్ ఏంటంటే, నాది ఎలక్ట్రిక్ కార్ అండి. నేను వాడుతున్న చిన్న కారు ఇక వీక్లో నేను 2-3 times పెడుతున్నాను, డెఫినెట్గా పెడుతున్నాను ఛార్జింగ్. బాగా వాడతాను లోకల్గా. మధు పెద్ద కారు వాడతాడు కాబట్టి ఇది ఛార్జింగ్ ఇక్కడ దగ్గరగా ఉందని మధు ఆ కార్ని ఇంటి ముందు పెట్టి దీన్ని ఇక్కడ పెట్టాడు. సో ఇది ఛార్జింగ్ పాయింట్ అనమాట. సో ఈ ఎలక్ట్రిక్ కార్కి డైరెక్ట్ నేను డే టైమే పెట్టేస్తున్నాను. ఒకప్పుడు మనం కరెంటు బిల్లు కట్టుకునేటప్పుడు నైట్ టైం పెట్టేదాన్ని.
డే టైం ఛార్జింగ్ ఎందుకు పెడుతున్నానంటే మనకి సన్షైన్ నుంచి డే టైం విపరీతంగా వస్తుందండి పవరు. అవి వచ్చిన పవర్ని ఏంటంటే మనం వేస్ట్ చేసేసుకుంటే గ్రిడ్కి పంపించి మళ్ళీ వెనక్కి ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం కంటే ఉన్నదంతా పగలు ఎక్కువ వాడేసుకోమని చెప్పారు. మా నైబర్ కూడా పెట్టించుకున్నాడు సేమ్, చూడండి అక్కడ కూడా ప్యానల్స్. అతని గైడెన్స్ తీసుకొని మేము పెట్టించుకున్నాం. సో వాళ్ళు ఇక్కడే ఫస్ట్ నుంచి దగ్గర ఒకే టైంలో ఇల్లు కొన్నాం కదా, సో అన్నీ టుగెదర్గా మోస్ట్లీ దగ్గరగా కొటేషన్లు ఇచ్చి ఒకళ్ళ గైడెన్స్ ఒకళ్ళు తీసుకు చేస్తాం. సో ఆయన హెల్ప్ వల్ల ఇది చేసామన్నమాట. సో ఇప్పుడు ఇది ఎయిర్ కండిషను ఈ ఛార్జింగ్కి విపరీతంగా లాగుతుంది. ఎయిర్ కండిషన్ అంటే ఇప్పుడు ఇది రెండింటికి పని చేస్తుందండి. సో అలా ఇంటి చుట్టూతో 5 ఉన్నాయి మనకి. సో మరి ఇల్లు అంతా కావాలి కదా. ఇది మన ఇండియాలో లాగా అండి, ఎట్లాగంటే ఇండివిజువల్గా దీన్ని సపరేట్గా పెడతారు, లోపల స్ప్లిట్ ఏసీలా ఉంటుంది, అలా ప్రతి రూమ్కి పెట్టాల్సి వచ్చింది. అది వరకు అసలు ఇంటికి ఎయిర్ కండిషన్ ఉండే అవసరమే లేదండి. ఫ్యాన్ కూడా లేదు. యూకేలో మేము 18 ఏళ్లలో ఫ్యాన్ కూడా వాడింది లేదు. ఇప్పుడు ఎయిర్ కండిషన్ పెట్టుకోవాల్సి వచ్చినంత కర్మ వచ్చింది. ఎందుకంటే ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ ఎండ బాగా పెరిగిపోయింది, వేడి సమ్మర్ విపరీతం అయిపోయింది. అందుకని చెప్పి ఎయిర్ కండిషన్కి వెళ్ళాల్సి వచ్చింది. మరి మనకి అమెరికాలో అయితే ఏంటంటే మనకి ఇన్బిల్ట్ ఉంటుంది ఎయిర్ కండిషన్, ఇక్కడ మాకు ఇన్బిల్ట్ హీటింగ్ సిస్టమ్ ఉంటుంది. యూకేలో హీటింగ్ ప్రాసెస్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, కోల్డ్ కంట్రీ కదా. మరి అదే ఎయిర్ కండిషన్ కూడా ఫ్యూచర్లో ఇస్తారేమో. ఈ కమ్యూనిటీలో చాలామంది పెట్టించుకున్నారు. 50% ఎయిర్ కండిషన్లు సోలార్ ప్యానల్స్కి వెళ్ళిపోయారండి ఈ సంవత్సరం. ఓన్లీ రీజన్ కరెంటు బిల్లులు అండ్ సమ్మర్లో వేడి తట్టుకోలేక. సరే, ఇంక ఇప్పుడు సోలార్ ప్యానల్స్ గురించి కన్నా నేను ఈ సీక్రెట్ రూమ్ గురించి ఎక్కువ చెప్పాలనుకుంటున్నాను. ఇందులో నా కష్టం చాలా ఉంది కాబట్టి. కరెక్ట్గా 7 years బ్యాక్ ఈ కష్టం అంతా నాదేనండి. నైట్ 10:30కి వచ్చాను ఇక్కడికి, మార్నింగ్ 7:30 7:45 దాకా నేను చదువుతానే ఉన్నాను. చివరిలో మొత్తం అంతా సర్దేసి చెత్త అంతా తీసి బయటపడేయడానికని గరాజులో నుంచి గార్డెన్లోకి వెళ్తే మధు అప్పుడే ఇంట్లో నుంచి వచ్చి పొద్దున్నే గరాజులోకి వెళ్ళావేంటి అని అడిగాడు. అంతేగాని రాత్రంతా నేను ఇక్కడే ఉండి సర్దానని ఇంత కూడా ఆలోచించలేదు తెలుసా. ఇప్పటికీ తెప్పుతా మధుని నేను. అసలు తనకి గరాజులో ఏది ఎక్కడుందో తెలియదు. ఇలా లేబుల్స్ రాసి పెట్టినా కూడా ఏదైనా వెళ్ళి పట్టరమంటే అరగంట ఎతుకుతాడు అనమాట. సో ప్రతి కార్నర్లో, ప్రతి పెట్టెలో, ప్రతి మూల ఏదేముందో నాకే బాగా తెలుసు. సర్దిన కష్టం. సో స్టోరేజ్ అండి ఇదంతా బేసిక్గా, ఇవన్నీ స్టోరేజ్ టైపు. ఉల్లిపాయలు కూడా చూడండి ఇక్కడే పెట్టుకుంటున్నాను. అండ్ అండ్ ఇవన్నీ ఏంటంటే రెగ్యులర్గా వాడే పెట్టెలు, ఎదురుగా పెట్టుకున్న ఆయిల్ కానీ టిన్నులు కానీ కోకోనట్ మిల్క్లు, అలా ఇవేంటంటే ఆర్గానిక్ టమాటా ప్యూరీలు, ఇలా ఇలా కనిపించినవన్నీ ఇక్కడ ఎదురుగా పెట్టుకున్నా. ఇక్కడ అవసరం లేనివన్నీ ఆ పైకి ఎక్కిచ్చాం. అరే బన్ను పైన కూడా ఒకసారి అలా తీరా. ఇవన్నీ మనకి ఇండియాలో ఏంటంటే దోలాలు అంటారు కదా, ఇది గరాజ్ కాబట్టి ఇలానే ఉంటుందండి, ఫుల్లీ ఇన్సులేటెడ్ కాదు. ఇలా దోలాల మీద కూడా స్టఫ్ ఎక్కించుకోవచ్చు. మా వాడు ఎంత బాగా తీస్తున్నాడో నాకు తెలియదు కానీ సరే, వాడి మీద నమ్మకంతో నేను చెబుతున్నానండి. వీటి గురించి మీకు తెలిసిందేగా, కంట్రీ దాటి బయటికి వెళ్ళామంటే ఈ పెట్టెలన్నీ వేసుకొని వెళ్ళి ఫుల్గా నింపుకొని వస్తాం. ఆ నింపుకున్న వాటి రిజల్ట్ ఉంటుంది చూసారా, అదే ఈ రూము నేను చెప్పాలనుకుంది. సో ఇవన్నీ ఏంటంటే సూపర్ మార్కెట్ నుంచి మనం తీసుకొచ్చుకున్న ఫుడ్ ఆల్రెడీ ఇంట్లో మనం డబ్బాలో తీసేసుకోగా కొన్ని మిగిలినవి ఉంటాయి అన్నమాట, ఫుల్ బిగ్ ప్యాకెట్లు అయితే. సో వాటిని నేను ఇలా రెడీ టు యూజ్ లాగా ఇక్కడ పెట్టేసుకుంటాను. అంతటితో ఆగం కదా. ఇదేంటంటే మసాలాలు, స్పైసెస్ ర్యాక్ అనమాట. ధనియాలు, జీలకర్ర అలాంటివి, మా రవ్వ, గోధుమ రవ్వ అండ్ బియ్యపిండి అట్లాంటివి. ఇవేంటంటే కందిపప్పు, మినపప్పు అలాంటివి స్టోర్ చేస్తా. ఇప్పుడు కిచెన్లో మనం వాడే స్పాంజులు ఇదిగో చూడండి ఇన్ని ఉంటాయి. మనం మహా అయితే ఇట్లాంటి పీసులు ఎన్ని వాడతామండి బొచ్చలు తోమడానికి, నెలకొకటి. నాకు చూడండి 10 ఏళ్ళకి సరిపోను ఉన్నాయి. ఇవన్నీ ఉండడానికి రీజన్ కూడా సేల్ రిజల్ట్ అనమాట అది. సో అలా రకరకాలు ఉంటాయండి. ఇది నాప్కిన్లు కూడా అంతే, అప్పుడెప్పుడో సేల్లో పెట్టారని చెప్పి చాలా కొన్నాం అనమాట. సో అందుకని ఇక్కడ ఇలా స్టోర్ చేసేసా. ఇవేంటంటే మన గిన్నెలు తుడిసే నాప్కిన్లు. సో ఇవన్నీ ఒక 10 ఏళ్ళు వస్తాయండి, సంవత్సరం కూడా కాదనుకుంటా, ఎందుకంటే సామాన్యంగా పాడవ్వవు కదా. ఈ బిన్ లైనర్స్ ఇవి కలర్స్ వైజ్ డివైడ్ చేసి పెట్టాను. అండ్ హ్యాండ్ వాష్లు అండ్ వాషింగ్ లిక్విడ్లు అలా ఊరికి స్టోర్ చేసి ఇక్కడ పడేస్తాము. ఈ కాసినే ఉన్నాయి, ఎక్కువ స్టోర్ చేయాలి, పెద్ద ఆఫర్లు పెట్టడుగా అది. ఇవన్నీ ఏంటంటే పౌడర్లు అలాంటివి అనమాట. ఇవి మా ఓల్డ్ పిక్చర్స్ అండి, ఎప్పటివో ఓల్డ్ పిక్చర్స్, 18-19 years టీనేజర్ పిక్చర్స్ కూడా ఉన్నాయి ఇందులో. వాటిని డిజిటల్ చేసి నాకు ఇన్స్టాలో పోస్ట్ చేయాలని ఉంది, బట్ ప్లాన్ చేయాలి, అది పెద్ద ప్రాసెస్. చాలామంది అడుగుతున్నారు 20 years ago మీరు ఎలా ఉండేవాళ్ళని. యంగ్గా ఉండేవాళ్ళం అండి, 40 వచ్చినాక ఎలా ఉంటాం, ఎలా ఉంటాం అది.
సో అది ఇవేంటంటే మనకి ఇంట్లోకి అవసరమైన టూల్స్ లాంటివి అనమాట. అంటే సుత్తులు మేకులు అలాంటివి ఇంట్లో ఉందని అక్కడ పెట్టాం. అది చాక్లెట్ కాదురా వాడికి ఇది చాక్లెట్ లాగా అనిపించింది, మెజర్ చేసుకునేది. కనిపించిన ప్రతి అట్టపెట్టిలో పెట్టేసాలండి. బబుల్స్ చూపిరానా? ఓ నీ బబుల్ చేత ఎక్కడ ఉందరా, ఎక్కడ ఉండాలా? ఇదిగో కిడ్స్ గార్డెన్ ప్లే అని ఇక్కడ పెట్టాను. బిట్టుగా అడిగి దొరికింది, ఇక అది పండగ చేసుకుంటుంది, నువ్వు ఎంజాయ్ చేయి. సో అదనమాట. ఇది నేను బాస్కెట్ కొన్నానండి, తగిలించాలి, దీన్ని మొక్కలు పెట్టి ఇంటి ముందు తగిలించాలి. సో అలా కొన్ని స్టఫ్. ఇదేమో క్రిస్మస్ డెకరేషన్లు. ఇది ఎయిర్ ప్యూరిఫైయర్కి వచ్చిన బాక్స్ అనమాట, మంచి స్ట్రాంగ్గా ఉందని దాచేసుకున్నాం. ఇది బర్త్డే స్టఫ్, అంటే బర్త్డే డెకరేషన్స్ అలా మిగిలినవి అనమాట. ఇవన్నీ ఏంటంటే స్పేర్ బుక్స్ అలాంటివి. ఇలా ఒక్కొక్క దానికి చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. బైకులు పెట్టుకునే హెల్మెట్లు. ఇది ఏంటంటే డిస్పోజబుల్ గ్లౌజులు అండి ఇవి. సో ఇవి కూడా యాక్చువల్గా ఇవి గుట్టలు కొనాల్సి వచ్చిందండి. కోవిడ్ అప్పుడు చాలా ఎక్కువ కొన్నాం, ఎందుకంటే కోవిడ్ తర్వాత మాకు జీవితంలో ఇవి దొరకవేమో అని భయం వేసి. ఇవి ఎక్కువ క్లీనింగ్ చేసేటప్పుడు నేను వాడతానమాట. అంటాను కానీ ప్రతిసారి వాడితే చేతులు ఎలా ఎందుకు అవుతాయి కానీ అది. సో ఇవి హ్యాలోవిన్ స్టఫ్ అని ప్రతిదానికి ఒక అట్టపెట్టండి బేసిక్గా, ఇంకంతే. చివరికి షాంపూలకు కూడా ఒక అట్టపెట్టి పెట్టేశాను, దేన్ని వదల. ఇంతకుముందు మాకు డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఎప్పటిదంటే 2006లో కొన్న ఫ్రిడ్జ్ ఇక్కడ ఉండేదండి ఒకటి. అప్పటి నుంచి దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాం. సో ఎప్పుడైతే ఇంటి రెనోవేషన్ మొదలైందో అది పాడైపోయింది, ఇంకోటి కొనాల్సి వచ్చింది. దీని పనిలో ఇది ఉంది, అందుకే ఈ బుడ్డదాన్ని తీసుకుని నేను గ్యారేజ్లోకి రాను. ఇదేమైందంటే 2016లో అప్పుడు ఇల్లు మారినప్పుడు మాకు ఇలాంటి అట్టపెట్లు కావాల్సి వచ్చింది మూవింగ్కి, ఈజీగా ఉండటానికి. అప్పుడు వీటిని మేము కొన్నామండి. లండన్లో ఎక్కడ కొన్నామో గుర్తులేదు కానీ ఆల్మోస్ట్ 7 years ago వీటన్నిటిని కొన్నాము. కొన్ని ఏంటంటే వస్తువులకు వస్తాయి చూసారా, వాటిని వాడాం. ఇలా బాక్స్ లాగా లిడ్ ఓపెన్ అయ్యి కంఫర్ట్గా ఉండే స్టైల్ మొత్తం కొన్నాయి అనమాట. సో వాటిని మరి 1 time యూజ్కి ఏం వాడబుద్ధి కావట్లేదు, ఎందుకంటే ఈచ్ పెట్టే 2 pounds పెట్టుకున్నాం అప్పట్లో 7 years ago. సో అందుకని మనసొప్పల పారేయడానికి. అండ్ ఇదేమో రూమ్ ఫ్రెషనర్స్ అండి. రూమ్ ఫ్రెషనర్స్కి కూడా ఒక అట్ట పెట్టా. ఇంకంతే. ఇవి ఓల్డ్ స్విచ్లని, అల్యూమినియం ఫాయిల్స్, ఓల్డ్ థ్రోవర్స్, ఎండ్ లేదు వీటి పేర్లకి. ఇదిగోండి, ఇదైతే ఎక్స్టెన్షన్స్ అంటారు ఎలక్ట్రిక్. ఇవి అసలు ప్రతిదీ అంటే సంవత్సరాల బట్టి దాచిపెట్టిన ఆస్తులు అంటారు అనుకుంటా వీటిని. మేబీ ఇదేంటంటే కార్లు క్లీన్ చేసాయి, ఇందా చూపించినాడు కారు క్లీన్ చేసే, బయటే గడిగిచ్చేది కానీ ఎప్పుడన్నా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలంటే బ్యాకప్కి. స్పేర్ పెన్నులు అలా. సో ఇవి ఏంటంటే న్యూ కట్లరీ. షూస్ అన్నీ ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇవి వింటర్ షూస్. మాకు ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా, అన్నీ సమ్మర్ షూస్ వాడతాం. సమ్మర్ ఇంట్లో పెడతాం, వింటర్ ఏమో ఈ 2 పెట్టెలో పెడతాం. అది మాధుది, ఇది నాది, పిల్లలది, ఇది బన్నుగాడిది, ఇది బిట్టుగాడి షూస్. అలా స్పేర్ బ్యాకప్ అనమాట. మళ్ళీ వింటర్ వచ్చింది అనుకో, సమ్మర్ అన్నీ తీసుకొచ్చి వీటిట్లో వేస్తాం, వింటర్ అన్నీ తీసుకెళ్ళి లోపల వేస్తాం. ఇవన్నీ సర్దుకోవడం ప్రాసెస్సే అండి. బట్ కానీ ఇళ్లల్లో ఉన్న స్పేస్కి ఇలాంటిది ఒకటి ఉండాల్సిందేనండి. సో ఇదనమాట మన సీక్రెట్ రూము. ఇంకా ఇవి పాత కబోర్డ్లు అండి. వీటిలో కూడా మనం ఏం లేదు, బ్యాకప్గా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఏమన్నా కావాలి అంటే చూసింది. ఇదేం స్ట్రెస్ బాల్స్, ఇలాంటివి ఎప్పుడు అవసరం అవుతాయి అంటే ఇదిగో ఇలా వీడియో తీసేటప్పుడు వీళ్ళు డిస్టర్బ్ చేసినప్పుడు ఇవి దేనికో ఫ్రీగా వస్తే అందులో పడేసామండి. సో ఇదనమాట. ఇవేంటంటే మనకి ఇంట్లో దీనికి ఇదేంటంటే సాల్ట్ బ్లాక్స్ అనమాట. ఇవి దేనికంటే ఇంట్లో మనకి సాఫ్ట్నర్ ఉంది కదా, దానికి వాడే బ్లాక్స్ అనమాట. బిగ్ లాంగ్ సాల్ట్ బ్లాక్. ఇది యాక్చువల్గా చూపించాలనుకున్నాను, మీకు చూపిస్తానండి. సాఫ్ట్నర్కి ఆ బ్లాక్ అలా పెడతామన్నమాట. ఈ సాల్ట్ బ్లాక్ని నేను దీనికి చూపిద్దామనిలేండి, మీరు కట్ చేస్తున్నాను. రా సాల్ట్ అనమాట. ఈ బ్లాక్స్ 2 మనం పెట్టాలి. అక్కడ ఇంట్లో సాఫ్ట్నర్ ఉంది, వాటర్ సాఫ్ట్నర్ అండ్ వాటర్ ప్యూరిఫైర్కి వాడతాము. సో అది ఆల్మోస్ట్ వీక్లీ మాకు 4 సాల్ట్ అయిపోతున్నాయండి, 4 బ్లాక్స్. ఇవన్నీ ఏంటంటే బల్క్లో కొంటాం. అవి కూడా ఇవన్నీ అలా సాల్ట్ కొని ఇలా స్టోరేజ్ చేసామన్నమాట. ఈ పెట్టె చూసారా, దేన్ని వదలం, లైట్లు కొన్నప్పుడు వచ్చిన పెట్టె గట్టిగా ఉందని చెప్పి టిన్నులు పెట్టుకోవడానికి వాడుతున్నాను. సో ఇదొక పెట్టె, ఇది ఇంకో పెట్టె అనమాట. బిట్టు నువ్వు చూడకూడదు, సీక్రెట్ అయితే నీ బర్త్డే గిఫ్ట్లు ఉండవు. ఇలా వరుసగా ఇవన్నీ చాలా టాయ్స్ ఏనండి మొత్తం. అవే ఇగోండి,
ఇద్దరు ఇవి ఏంటంటే మేమేం చేస్తామంటే సేలుల్లో టాయ్స్ కొంటాం కదా, సేల్లో కొన్నప్పుడు ఏంటంటే వీళ్ళ బర్త్డేలు కానీ స్పెషల్ అకేషన్కి హాలిడేస్లో ఎప్పుడన్నా టాయ్స్ ఇస్తుంటాం. లేకపోతే ప్రతి షాపుకి వెళ్ళినప్పుడు ఒక టాయ్ కొనుక్కుంటారు, ప్రైసులతో పని లేదు, రీజన్ లేదు, అన్నెసరి కొంటారని టాయ్ సేల్ పెడతాడు ఇయర్లో ఒకసారి, అప్పుడు ఎగబడి కొనేసుకొస్తాం అంతే. ఇవేంటంటే కారుకి వాడే లిక్విడ్స్. పొటాటోలు కూడా ఇక్కడే పెట్టుకుంటాను నేను. పొటాటోలు గార్లిక్ కూడా ఈ పెట్టానమాట, పొటాటోలు గార్లిక్కి. బట్ అన్ఫార్చునేట్లీ పొటాటోలు అయిపోయినాయి. మా వాడు అయిపోయినాయి అన్నదాన్ని ఎంత బాధ చేస్తున్నాడు. ఇంకా ఈ ఫుడ్ ఇవన్నీ కూడా సీరియల్ ఫుడ్ బ్యాకప్. అదేంటంటే మనం ఇంట్లో పాట్స్కి వాడే కంపోస్టు. మీకు ఇందా చెప్పా కదా, డిస్పోజబుల్ ప్లేట్లు, స్టఫ్, డిస్పోజబుల్ బాక్సులు, టిష్యూసు, దేన్ని వదిలే. ఇవేమో కిచెన్ నాప్కిన్లు అయితే అవి బాత్రూమ్ నాప్కిన్లు. ఇవేమో ట్రావెల్ స్టఫ్ అంటే ట్రావెల్ సూట్ కేసులకి వేసే బెల్టులు, కీసు, అంటే కొంచెం దేనికి దానికి డివైడ్ చేసి పెట్టాం. ఇదంతా కూడా వుడ్తో కొట్టించింది, చెక్కలా కొట్టించాం. ఇది ఈ ఇంట్లో కొట్టించినవి కాదండి. మాకు ఇంతకుముందు 2012లో సెకండ్ హౌస్ ఒకటి కొనుక్కున్నామని చెప్పా కదా, ఆ ఇంటి గరాజు కూడా సేమ్ ఇదే సైజు ఇలానే ఉంటుంది. సో అక్కడ ఇలా చెక్కలు కొట్టించినాయి అనమాట. ఆ కొట్టించినవి మొత్తం ఎగ్జాక్ట్గా వాటిని పీక్ వచ్చి మళ్ళీ ఇక్కడ కొట్టించేసాం, ఇలా ఈ బ్రాకెట్స్ అన్నీ వేయించేసి. సో ఎందుకంటే ఇదే సైజు ఇదే మోడల్ గరాజు, అందుకని మాకు బాగా సెట్ అయింది. అది వేస్ట్ కాకుండా వాడాం బేసిక్గా. నా దెబ్బకి మీరు భయపడతారని హోమ్ టూర్లో కూడా నేను ఈ రూమ్ని సీక్రెట్గా అట్టిపెట్టా, చూపించలేదు. బట్ 2 ఏళ్ల నుంచి నన్ను భరిస్తున్నారు కదా, ఈ పాటికి నేనంటే భయం మీకు పోయి ఉండాలి. సో అందుకని ఇప్పుడు అనమాట దీని భాగవతం బయట పెట్టాం. హీట్ ఎక్కిన మీ మైండ్ని రిలాక్స్ చేయడానికి ఫ్యాషన్ టాక్ చేసుకుందాం రండి. ఇది 2 వీల్స్ స్కూటర్. నాకు తెలిసింది వాళ్ళకి ఇప్పటికే కోపం వచ్చేసి ఉంటుంది నీ మీద నా మీద, ఇదంతా చూసి వాళ్ళకి మైండ్ రిలాక్స్గా ఉండాలి కదండి. సరే, రిలాక్సేషన్ కోసం ఫ్యాషన్ టాక్కి వెళ్దాం రండి మరి. ఇప్పుడు ఫ్యాషన్ టాక్ మరి. ఫ్యాషన్ టాక్లో ఫస్ట్ శారీ గురించి మాట్లాడుకుందాం. ఇది నార్మల్ ఫ్యాన్సీ శారీ అండి. ఎల్లో అండ్ సీ గ్రీన్, పింక్, ప్యారెట్ గ్రీన్, ఆరెంజ్, మొత్తం ఇన్ని కలర్స్ వచ్చినాయి అనమాట. సో దీనికి ఏ బ్లౌజ్ అయినా సెట్ అయిపోద్ది. సింపుల్ ఫ్యాన్సీ శారీ అండి. దీని మీదేమో సన్న సిల్వర్ స్ట్రైప్స్ లాగా ఏదో థ్రెడ్ లాగా ఉందన్నమాట, జరీ టైపు. అదేంటనేది నాకు తెలియదు. మంచి వెయిట్లెస్ కంఫర్టబుల్ శారీ అనమాట. శారీ ఫుల్గా ఒకేలా వచ్చింది. దీని పళ్ళు అని మనం ఐడెంటిఫై చేస్తేనే ఇది పళ్ళులా కనిపిస్తుంది అనమాట. అందుకనే ఇది పళ్ళులా కనిపించడానికి అడుగుని బుడ్డి టసల్స్ వేయచ్చు, రెయిన్బో టసల్స్. సో ఇవి అనమాట. ఇది శారీ గురించి. పెద్దగా ఈ శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా లేదు. మొత్తం తానుల లెక్కన ఎట్టుందో అలానే ఉందన్నమాట. ఎన్ని మీటర్లు ఉంటుందో తెలియదు కానీ ఫుల్ ఒకే కలర్స్ ఎగ్జాక్ట్ దింపి పారేశారు. సో ఇది కాకపోతే కంఫర్టబుల్గా మాత్రం భలే ఉందండి శారీ. ఇలాంటి ఫ్యాన్సీ శారీకి ఎలాగూ అటాచ్ అయ్యి బ్లౌజులు ఏమీ రావు కదా, సో ఏ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు ఈ కలర్స్లో. అందుకని నాకు ఇందులో సీ గ్రీన్లో సీక్వెన్స్ బ్లౌజ్ పాతది ఉందని వాడేశాను. ఇది అప్పటిదో బ్లౌజ్ అండి. కంప్లీట్ బ్లౌజ్ మొత్తం ఇలా సీక్వెన్స్ వస్తాయి అన్నమాట. సో దీనికి ఇలా అమ్మ హ్యాంగ్ చేసింది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రెక్క చెయ్యి అది. సో బ్లౌజ్ బ్యాక్ సైడ్ కూడా మొత్తం సేమ్, మొత్తం సీక్వెన్సే. సో ఇదండి శారీ అండ్ బ్లౌజ్ గురించి. సింపుల్ శారీ, సింపుల్ బ్లౌజ్ అనమాట. ఈవినింగ్కి బాగుంటుంది, అందుకే ఈవినింగ్ కట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు జ్యువెలరీ గురించి. ఇది మామూలు 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండి, కస్టమైజ్ చేయించిందే. ఈ బీడ్స్ సపరేట్గా తీసుకొని, ఇది మంచి ప్యూర్ బీడ్స్ అనమాట ఇవి. అండ్ ఈ థ్రెడ్ సపరేట్గా తీసుకొని అటాచ్ చేయించింది అనమాట. నా మదర్ హెల్ప్తో షాప్లో చేయించింది ఇది. సో దీనికి వచ్చిన జ్యువెలరీ ఏమీ లేదు. ఇయర్ రింగ్స్ విడిగా సపరేట్గా ఉన్న ఇయర్ రింగ్స్నే వీటికి యాడ్ చేశాను అనమాట. సో సీ గ్రీన్కి మ్యాచింగ్లా కనిపించాలని. సో ఇదండి జ్యువెలరీ గురించి. మా బిట్టుగాడేమో వెస్ట్రన్ డ్రెస్సు. సో వాడికి పెద్ద ఫ్యాషన్ టాక్ ఏం లేదు. బుజ్జి క్యూట్ డ్రెస్ అంట. ఈ బ్రేస్లెట్స్ ఆమె చేసుకుందండి. ఆమె మామూలు పిల్లల బీడ్స్ ఉంటాయి కదా, ఆడిటితో చేసుకుంది. దాన్ని ఏం ఫ్యాషన్ టాక్ చేస్తాం చెప్పండి వాటిని. సో ఇదండి సింపుల్ ఈజీ, చాలా క్విక్ ఫ్యాషన్ టాక్ కదా అసలు ఇది. యా సరే, ఇంక ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఏం చేయాలి? సబ్స్క్రిప్షన్ గుద్ది మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ కూడా. నీకేనా? నాకు కూడా కామెంట్ పెట్టమనవి. మా ఇద్దరికి కామెంట్ పెట్టి ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.